గురుగారు స్నాతక వ్రతం అంటే ఏంటి? ఎప్పుడు నిర్వహిస్తారు? స్నాతక వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటి? స్నాతకం అంటే ఈనాటి కాలంలో కాన్వకేషన్ అంటున్నాం. విశ్వవిద్యాలయాల్లో పట్టా ఇచ్చే సమయంలో కాన్వకేషన్ అన్న పేరిట విశ్వవిద్యాలయం వారు వైస్ ఛాన్సలర్ కొందరు ముఖ్య అతిథులు వారిని పిలిపించి ఎవరెవరికైతే పట్టా ప్రదానం చేస్తున్నారో వారందరినీ కూడా నిర్ణీతమైనటువంటి దుస్తులలో, ఏకరూప దుస్తులలో రప్పించి వారి చేత ఒక ప్రతిజ్ఞ చేయిస్తారు. నేను ఈ విశ్వవిద్యాలయం నుంచి ఐచ్ఛిక విషయంలో పట్టా పొందిన కారకంగా నాకు లభించిన ఈ విజ్ఞానాన్ని దుర్వినియోగం చెయ్యనని ప్రమాణం చేస్తున్నాను. ఉన్నత విద్యకై ఇతర విశ్వవిద్యాలయాలకు వెళ్ళే సమయంలో ఏ విధంగా కూడా ఈ సంస్థకు కీడు తలపెట్టనని, నేను చదువుకున్న ఈ విద్యను దుర్వినియోగపరచనని, ఇతరులెవరి నుంచి కూడా ఏ విధంగా కూడా కాపీ కొట్టలేదని, ఇది నా స్వార్జితమైన విద్య అని ప్రమాణం చేస్తున్నాను. ఇలాంటి వాక్యాలతో ఒక ప్రమాణం ఉంటుంది. దానినే మనం ఆధునిక పరిభాషలో స్నాతక వ్రతం అంటున్నాం. అయితే సంప్రదాయంలో వివాహ పరంగా చేసేటటువంటి అనేక లాంఛనాలలో ఒకటిగా ఈనాడు ఈ స్నాతక వ్రతం మారిపోయింది. గురువు వద్ద ఉపనయనం అనంతరం 4 ప్రత్యేక వ్రతములను బ్రహ్మచారి ఆచరించేటటువంటి వాడు. ప్రాజాపత్యము, సౌమ్యము, ఆగ్నేయము, వైశ్వదేవము అనే ఆ 4 వ్రతాలు చేసిన తర్వాత తొలిసారిగా గడ్డం గీసుకొని గోదానం చేసి కాశీ క్షేత్రానికి నేను ఉన్నత ఉద్యోగం కోసం వెళుతున్నాను, ఉన్నత చదువు కోసం వెళుతున్నాను, అనుమతించవలసింది అని చెప్పగా గురువుగారు అనుమతిస్తారు. తండ్రి గారు అప్పుడే అతడికి గొడుగు, కమండలము అందిస్తారు. ఆయన వెళ్ళిరా అంటారు. కాశీయాత్రలో పెళ్లి కొడుకుకు ఇవ్వవలసిన గొడుగు, చెప్పులు, ఛత్రము, చెప్పులు, పాదరక్షణం చెప్తాం మనం, అలాగే మరచెంబు మంచినీరు, ఇవి తండ్రి గారు ఇవ్వాలి, అబ్బాయి తండ్రి ఇవ్వాలి. అది కూడా అమ్మాయి అకౌంట్కే తోసేస్తున్నారు ఈనాటి కాలంలో. కానీ అది పుచ్చుకొని ఆ పిల్లవాడు వెళుతూ ఉండగా అమ్మాయి తండ్రి కన్యాదాత స్వయంగా విచ్చేసి, నాయన ఎందుకు వెళతావు, బ్రహ్మచర్యాశ్రమం కంటే కూడా గృహస్థాశ్రమం గొప్పది, మా అమ్మాయిని ఇస్తాను, వివాహం చేసుకో, ధర్మబద్ధంగా అనేక యజ్ఞయాగాది కర్తవ్యం నిర్వహించు అంటూ కాశీయాత్రను ఇలా అక్కడితో పరిసమాప్తం చేసి తమ ఇంటికి తీసుకువెళ్తాడు. అబ్బాయి వివాహం చేసుకుని తన ఇంటికి తిరిగి వస్తాడు. అబ్బాయి వివాహం చేసుకుని ఆ సమయంలో ఆ వేదిక మీదికి అబ్బాయి తల్లి తండ్రి రాకూడదు. ఇది శాస్త్ర ప్రమాణం. ఈనాటి కాలంలో అబ్బాయి తల్లి తండ్రి కూడా వేదిక పైన అబ్బాయి వెంటే అంటి పెట్టుకుని ఉంటారు భయంతో. ఈ పిల్లవాడు అమ్మాయి కొంగున ఎటు కట్టేసుకుంటుందో, ఎటు వెళ్ళిపోతుందో అన్న అనుమానంతో. అమ్మాయి తల్లి తండ్రి కూడా అమ్మాయి వెంటే ఉంటారు. కన్యాదానం చేసిన తర్వాత అమ్మాయి తల్లి వేదిక మీదికి రాకూడదు. ఇది ప్రమాణం. అతి జోక్యం కారణంగా అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు ఈ స్నాతక వ్రతం కానీ, కాశీయాత్ర కానీ, వివాహం కానీ ఇలా విపరీత ఫలితాలు ఇచ్చేటట్లుగా మారుస్తున్నారు. శాస్త్ర ప్రమాణంగా అబ్బాయికి ఉపనయనం చేయడంతో తండ్రి పాత్ర ముగుస్తుంది. అలాగే 4 వ్రతాలు ఆచరింపజేయడంతో యజమాని ఆచార్యుడు పాత్ర ముగుస్తుంది. అతడు బ్రహ్మచారి తన కోసం తానే వివాహం చేసుకునే సంకల్పం చేస్తాడు. అంతకు పూర్వం చేసేదే స్నాతక వ్రతం. ప్రతిజ్ఞ, నా చదువు అయిపోయింది, నా చదువును దుర్వినియోగం చెయ్యను, ఇది స్నాతక వ్రతం. ఇంత జ్ఞానం లేని కారణం చేత ఆపస్తంభ సూత్రంలో ఏం చెప్పబడి ఉంది అంటే, స్నాతక వ్రతలోపేన ప్రాయశ్చిత్తం అభోజనం. కనుకనే నేటికి వివాహ సమయంలో స్నాతకం వ్రతం అయినది మొదలుగా కన్యాదానం వరకు అబ్బాయి భోజనం చేయకూడదు, అన్నం తినకూడదు. ప్రత్యామ్నాయంగా మరింకేమైనా అవో ఇవో తినండి అని చెప్తూ ఉంటారు. ఈ వ్రతం ఎలాంటిది, అసలు ఏమిటి ఈ వ్రతాలు?
గర్భాధానము, సీమంతము, పుగుంసవనము, జాతకర్మ, నామకర్మ, అన్నప్రాశన, చౌల, ఉపనయన, 8వ సంస్కారం ఉపనయనం. మనిషి జీవించకంటే పూర్వమే ఈ సంస్కారాలు ప్రారంభమై మరణించిన తర్వాత కూడా ఈ సంస్కారాలు కొనసాగింపులో ఉంటాయి. దేహం విడిచిపెట్టిన తర్వాత కూడా తదుపరి వచ్చేటటువంటి మనమడు ముని మనమరాలు వరకు కూడా వారి వారి వివాహ కాలాలలో కూడా నప్త్రీం పౌత్రీం పుత్రీం కన్యాం నప్త్రే పౌత్రాయ పుత్రాయ వరాజ, ఫలానా వారి ముని మనమడు, ఫలానా వారి మనమడు, ఫలానా వారి మనమరాలు, ఫలానా వారి కుమార్తె, ఇలా మరణించిన తర్వాత కూడా వారిని స్మరించేంత కాలం ఈ సంస్కారాలు కొనసాగుతాయి. అందులో ఒక వ్రతం పేరు స్నాతక వ్రతం. స్నాతక వ్రత లోపేన, ఈ వ్రతం లోపం చేయకూడదు. కనుక సులభమైనటువంటి మరి ఒక ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి అంటే మౌన వ్రతాన్ని పాటించడం, నిశ్శబ్దంగా ఉండడం. ఈ వ్రతానికి పరిసమాప్తం ఎప్పుడు అంటే పెరుగు బెల్లం స్వీకరించడం. అది తిన్న మరుక్షణం ఈ వ్రతం పరిసమాప్తం అవుతుంది. ఎక్కడో ప్రారంభం చేసి ఎక్కడో పూర్తి చేసిన ప్రతి ఆచారం వెనుక వైజ్ఞానిక కోణం ఉంటుంది. ఆనాటి కాలంలో దేశంలో ఉండే సమస్త విశ్వవిద్యాలయాలలో బెనారస్ యూనివర్సిటీ, కాశీ విశ్వవిద్యాలయం శిఖరాయమానమైనటువంటి విశ్వవిద్యాలయం కనుక ఎక్కడ ఉండేవారైనా కూడా అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. కాశీ పండితుడు అన్న పేరు తెచ్చుకోవాలి. కనుక ఉన్నత విద్య కోసం ఎవరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కాశీయాత్ర అలా పడిపోయింది ఈ కథ. ఇది నేపథ్యం, ఇది ఉద్దేశ్యం.